నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయం. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయం. నన్ను కాపాడుటకు నాదరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నాదరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. కన్నులు మూసినా, కన్నులు తెరచినా, నా చూపులో నీ రూపమే. కన్నులు మూసినా, కన్నులు తెరచినా, నా చూపులో నీ రూపమే. కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. కనికరించితివా కరుణామయుడా,
కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవేసయ్యా నీవేసయ్యా. థ్యాంక్ యూ. One more time. One more time. God bless you. ఓకే, దేవుని వాక్కులోకి వెళ్దాం. పరమగీతాలు తెచ్చుంచండి. The book according to the Song of Songs. Book according to the Song of Songs and the Second Chronicles. Just ఒకసారి మీరు తెచ్చుంచండి. Just open the book and దయచేసి పరిశుద్ధ గ్రంథము అందరి చేతిలో ఉండాలి. యూ నీడ్ టు హ్యావ్ ద హోలీ బుక్ ఇన్ యువర్ హ్యాండ్. యువర్ ఎట్ ద గాడ్స్ హౌస్. దేవుడి మందిరంలో ఉన్నారు మీరు. దేవుడి మందిరంలో ఉన్నప్పుడు దేవుడి వైపు చూడాలి. దయచేసి ఎవరు బయటికి వెళ్ళకండి. డోంట్ గో అవుట్ అండ్ కమ్ ఇన్సైడ్. ఎవరు బయటికి వెళ్ళి లోపల అక్కడ డిస్టర్బెన్స్ చేయకండి. దయచేసి అందరూ దేవుని వాక్కులో మీరు కనెక్ట్ అవ్వాలి. మీరు దేవుని ఆత్మను పడుతుంది. యూ నీడ్ టు రిసీవ్ ద పవర్ ఆఫ్ ద గాడ్ ద ఆల్మైటీ అండ్ ఆయన స్పిరిట్తోనే మనం ముందుకు వెళ్ళాలి. ఓకే, దేవుని సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు దేవుడి ఇచ్చిన వాక్య భాగము ఈరోజు నేను మీ మధ్యకు తీసుకురావాలనుకుంటున్నాను. ఐగుప్తు గుర్రాలు. ఏంటి? ఐగుప్తు గుర్రాలు. ద ఈజిప్షియన్ హార్సెస్. there's a lots of speciality. దాంట్లో చాలా స్పెషాలిటీ ఉంది. ఈ ఈజిప్షియన్ హార్సెస్. దేవుడు మరి హార్సెస్ ఉన్న శక్తి అంటే దానికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం తెలుసుకోవాలి. హార్స్ అంటే గుర్రము. గుర్రం కోసం మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. గుర్రము వేగంగా పరిగెట్టాలి, అతి వేగంగా పరిగెట్టాలి. ఇట్ రన్స్ ద స్పీడ్ ఆఫ్ 88 కిలోమీటర్స్ పర్ హవర్. 88 కిలోమీటర్స్ పర్ హవర్లో అది పరిగెట్టాలి. ఇట్స్ ద స్పీడ్ ఆఫ్ అ హార్స్. ద సెకండ్, ఇట్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్. చాలా తెలివైంది అది, చాలా తెలివైంది. It has lots of intellectual power in its mind. ఇంకోటి ఏంటంటే it has a learning power. Learning, అది త్వరగా నేర్చుకోగలదు. It can learn very quick. It's very strong, ఇంకా intelligent, and it's learning. It can learn very fast. ఓనర్కి చాలా లాయల్టీ చూపిస్తుంది కదా. లాయల్టీ విధేయత చూపిస్తుంది. విధేయత అంటే లోబడుతుంది. ఆ ఓనర్ కనపడితే చాలు ఓనర్ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇట్ గోస్ టు ద ఓనర్ అండ్ ఇట్ గివ్స్ ద లవ్. అంటే ఇట్ గివ్స్ ఆ లాయల్టీ టువర్డ్స్. అండ్ ద లైఫ్ స్పాన్ అంటే 40 years ఉంటుంది లైఫ్ స్పాన్. బాగా 40 years it can live for it. అండ్ ఇంకా హార్స్ కోసం ఇంకేం తెలుస్తుంది? వాట్ ఎల్స్ యూ నో అబౌట్ ద హార్స్? ఇట్ హ్యాస్ 360 degrees vision. Vision is 360 degrees and can look into the body, backside body of the comforter. You can see the side body of it when it's running. It can see its body, it can see its legs, top, all the angles it can see when it's running. అంటే పరిగెట్టినప్పుడు అన్ని యాంగిల్స్ దానికి కనపడతాయి. ఇంకా ఇంకొకటి ఏంటంటే అది వామిట్ చేయదప్పుడు కక్కుకోదు. ఇట్ విల్ నెవర్ వామిట్. ఇట్ ఈట్స్, ఇట్ నెవర్ వామిట్స్ ఇట్. అండ్ ఆ స్కెలిటన్ చూస్తే ఇప్పుడు అది మేలా ఫీమేలా అని చనిపోయిన తర్వాత దాన్ని రికగ్నైజ్ చేయాలంటే దాన్ని ఎలా రికగ్నైజ్ చేస్తారు? దాన్ని పళ్ళు చూసి రికగ్నైజ్ చేస్తారు. దాని దాదాపు మేల్ హ్యాస్ 44 teeth. ఫీమేల్ హ్యాస్ దాదాపు 36 నుంచి 44 దాకా బిట్వీన్. అండ్ ఇట్ హ్యాస్ 37, 38, 39 till 43. సో ఆ మేల్ అండ్ ఫీమేల్ లుకింగ్ అట్ ద స్కల్, ఆ స్కల్ ని చూసి మనం చెప్పగలము అది మేలా ఫీమేలా ఈజీగా చెప్పగలం. సో ఇంకొకటి ఏంటంటే 180 degrees ఇట్ కెన్ హియర్. ఇయర్ విజన్ ఇస్ వెరీ పవర్ఫుల్. 180 degrees లేదు వినగలదు అని
the science తెలియజేస్తుంది about the horse. And so lots of qualities are there in the horse. అంటే చాలా క్వాలిటీస్ కలిగి ఉన్నాయి ఈ గుర్రంలో. అంటే గుర్రము దేవుడు తయారు చేశాడంటే అంత విధంగా తయారు చేశాడంటే దాంట్లో అంటే అది యూజ్ అవ్వాలని, మానవుడికి యూజ్ అవ్వాలని వాడు దేవుడు గుర్రాన్ని తయారు చేశాడు. సో ఇట్ ఇస్ వెరీ important creature in the Bible as well as in the daily life for most of the people. సో గుర్రం నుంచి చాలా విషయాలు దేవుడు మనకు ఈరోజు తెలియజేయబోతున్నాడు. సో we are going to learn about the horse. The horse is very important in the Bible. చాలా ఇంపార్టెంట్. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద రెవల్యూషన్, ప్రకటన గ్రంథం చదువుకుంటే అక్కడ కూడా గుర్రాల మీద అంటే how Jesus is going to come, he's going to come on a horse. There are 4 horses in the ప్రకటన గ్రంథంలో చూస్తే in the revelation if you see there are 4 horses, different colors also there mentioned. చాలా దానికి కలర్స్ కూడా మెన్షన్ చేశారు. డిఫరెంట్ కలర్స్ లో వస్తారని అక్కడ తెలియజేశారు. సో అది గుర్రం అంటే పరలోకంలో ఉన్న గుర్రాలు, భూమి మీద ఉన్న గుర్రాలు చాలా డిఫరెంట్. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద హెవెన్ హార్సెస్ అండ్ ద ఎర్త్లీ హార్సెస్. దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ డిఫరెన్సెస్. సో గాడ్ క్రియేటెడ్ హార్స్ for its importance. సో ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నారు. సో గుర్రం అనేది చాలా వేగంగా పరిగెడుతుంది. అదే వేగము కార్లో కూడా, బైక్లో కూడా హార్స్ పవర్, దే యూజ్ హార్స్ పవర్. సో బికాస్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ ద హార్స్, ఆ గుర్రాన్ని నుంచి దానికి ఉన్న శక్తిని, దానికి ఉన్న రన్నింగ్ స్పీడ్ని తీసుకుని దాంతో కంపేర్ చేస్తారు, హార్స్తో కంపేర్ చేస్తారు. సో 88 km/h అంటే అది నార్మల్ వేగం కాదు, చాలా వేగంలో వెళ్తుంది. సో దాన్ని ఎవరు డిఫీట్ చేయలేదు. నోబడీ కెన్ డిఫీట్ the horse. So the fastest animal cheetah can run faster. It is the fastest animal. So దాని తర్వాత వచ్చిందే హార్స్. సో హార్స్ కెన్ రన్ ఆఫ్టర్ దాట్. సో పరమగీతం మనం చదువుకుంటే, సో ద హార్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద బైబిల్. అండ్ టుడే వి ఆర్ గోయింగ్ టు సీ హూ ఆర్ ద హార్సెస్. ఈ హార్స్ ఎవరో మనం చూద్దాం. దేంతో కంపేర్ చేస్తున్నారు ఈ హార్స్ మనం చూద్దాం. దేవుడు ఈ హార్స్, ఈ గుర్రాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడంటే దానికి చాలా పాఠం మనం నేర్చుకోవాలి. దాంట్లో ఉన్న విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాము. పరమ గీతాలు 1:9 verse if you read the book according to the Song of Songs, Solomon Songs, first chapter 9th verse if you read, it's written. Yes, నా ప్రియులారా, ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను, ఆభరణముల చేత. So here Solomon is writing this ఈ పుస్తకము ఎవరు రాశారు? సొలొమన్ రాశాడు. సో సొలొమన్ ఏం చేస్తున్నాడంటే ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? ఫరో రథాలతో కంపేర్ చేస్తున్నాడు. He is comparing with the Pharaoh's chariots. The Solomon is comparing about the chariots, Pharaoh's chariots. అంటే ఆ దినంలో చూస్తే అప్పుడు ఫరో దగ్గర చాలా ఎన్ని ఉన్నాయి? చాలా రథాలు, దాదాపు 600 రథాలు, తర్వాత ఇంకా చాలా రథాలు వచ్చాయి. ఆ రథాలతో పోల్చుకుంటే దాదాపు చాలా గుర్రాలు ఎక్కడున్నాయి? ఐగుప్తులో ఉన్నాయి. ఈజిప్షియన్ హార్సెస్ ఆర్ ఫేమస్ ఫర్ ఇట్స్ పవర్. దే హావ్ లాట్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. చాలా శక్తి ఉంటాయి. అవి చాలా వేగంగా పరిగెట్టగలవు. దాని కలర్ కూడా చాలా బాగుంటాయి. సో చాలా అట్రాక్ట్ అవుతుంది. ఆ గుర్రాలను చూసి చాలా అట్రాక్ట్ అవుతారు. సో దాదాపు ఒక గుర్రం కాస్ట్ ఎంతో తెలుసా? ఇప్పుడు గుర్రం కొనాలంటే ఎంతో తెలుసా? You know what is the cost of a horse right now in the market? ఎంత? Indian horse, if you go market కి కొనాలంటే 7 lakhs. It's equivalent to one car. You can easily buy a car. It's 7 lakhs in Indian market. If you go and buy Egyptian horse ను కొనాలంటే దాదాపు ద కాస్ట్ ఎంత అవుతుందా? 15 లక్షలు. ఒక హార్స్ కాస్ట్ వచ్చి 15 లక్షలు. అర్థం చేసుకోండి. దానికి ఉన్న వాల్యూ చూడాలి. ద వాల్యూ ఇస్ డిఫర్స్. అంటే చాలా మంది రిఫర్ చేస్తారు. దే వాంట్ టు బై ద ఈజిప్టియన్ హార్సెస్ కొనాలని వారు ముందుకు వస్తారు. ఈ రోజు సొలొమన్ ఏం చేస్తున్నాడంటే ఈ ఐగుప్తులో ఉన్న గుర్రాలతోటి కంపేర్ చేస్తున్నాడు. సో ఇప్పుడు పరమ గీతాలు ఎలా చదవాలంటే హౌ షుడ్ వి రీడ్ ద సాంగ్ ఆఫ్ సాంగ్స్? ఎలా చదవాలంటే ఇఫ్ యు రీడ్ నార్మల్ గా మనం చదివితే అది అర్థం అవ్వదు. యు వాంట్ అండర్స్టాండ్ ఇఫ్ యు రీడ్ నార్మల్లీ.
మనం చదివితే మనకు అర్థం కాదు. అది ఎలా చదవాలంటే ఆత్మీయంగా చదవాలి, స్పిరిచువల్గా మనం చదవాలి. స్పిరిచువల్గా మనం చదివితే, ఆత్మీయంగా మనం చదివితే అది ఎలా చదవాలంటే సొలొమోను మనకి ఎలా కనపడుతున్నాడంటే క్రైస్ట్. ఇట్ టేక్స్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్. ఓకేనా, ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్. ఇంక రెండోది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ స్త్రీని ఎలా తీసుకోవాలి మనం, చర్చ్. యూ షుడ్ టేక్ ఎస్ ఉమెన్ యాజ్ అ చర్చ్. సో ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు. ఏమని కంపేర్ చేస్తున్నాడు ఒకసారి చదువమ్మా. ప్రియురాలు, నా ప్రియులారా, ఆ, ఫరో యొక్క రథస్వములతో ఆ. నిన్ను పోల్చెదను. ఎవరిని పోలుస్తున్నాడు? సంఘాన్ని. సారీ, మళ్ళీ చదువమ్మా. నా ప్రియులారా, ఆ, ఫరో యొక్క రథస్వములతో ఆ. నిన్ను పోల్చెదను. ఉమ్. ఆభరణముల చేత సో ఇక్కడ ప్రియురాలు ఎవరు? సంఘం అట. ప్రియురాలు సంఘము దేంతో పోలిస్తున్నాడు? స్త్రీతో. రథములతో కంపేర్ చేస్తున్నారు. రథముతో కంపేర్ చేస్తున్నారు అనమాట. సో సొలొమన్ ఇస్ ద క్రైస్ట్. ఓకే, ద కంపారిజన్స్ ఇక్కడ కనపడతాయి. చూడు, ఇక్కడ మనం చదువుకుంటే కంపారిజన్ అంటే అంత విలువిస్తున్నాడు. అంటే సొలొమను జీవితంలో ఇన్ ద టైమ్ ఆఫ్ సొలొమన్ హి హస్ సీన్ సో మచ్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్. అతని యూజ్డ్ టు బై హార్సెస్ ఫ్రమ్ ఈజిప్ట్ నుంచి హార్సెస్ కొనుక్కునేవాడు. అంటే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు అక్కడ. దాంట్లో ఉన్న శక్తి ఏంటో అతనికి తెలుసు, దాంట్లో ఉన్న వాల్యూ ఏంటో అతనికి తెలుసు. అందుకని దాంతో కంపేర్ చేస్తున్నాడు. అంటే వారు మనం చదువుకుంటే బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే 1 Kings 4th chapter 26th verse. 1 Kings 4th chapter 26th verse మనం చదువుకుంటే, మొదటి రాజులు 4:26 మనం చదువుకుంటే అక్కడ చూడండి. మొదటి రాజులు 4:26. The book according to the 1 Kings 4th chapter 26th verse. సొలొమోను రథములకు 40,000 గుర్రపు శాలలు. ఎన్ని శాలలు ఉన్నాయి? 40,000 శాలలు. There are about 40,000 stalls for the horses. అంటే 40,000 స్టాల్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఎన్ని గుర్రాలు ఉండాలి. దాదాపు ఇంకెంత మంది ఉన్నారంటే హార్స్ మెన్. అంటే దాన్ని రైడ్ చేస్తానికి ఎంత మంది ఉన్నారు? 12,000 12,000 men are there, horsemen to ride the horses. అంత మంది ఉన్నారు. 40,000 స్టాల్స్ పెట్టుకున్నారంటే అంటే గుర్రాలతో నిండి ఉన్నాయి. మొత్తం అంతా చూస్తారు. 40,000 అంటే చాలా గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలు నిండిపోయి, అందుకు కంపేర్ చేస్తున్నాడు, మన సంఘంతో కంపేర్ చేస్తున్నాడు. ఆ గుర్రాలను చూస్తున్నాడు అనమాట. అది కూడా ఫరో గుర్రాలతో కంపేర్ చేస్తున్నాడు. అంటే నిండిపోయి ఉన్నాయి, ఫరో గుర్రాలన్నీ నిండిపోయినారు. The horses all are from the Egypt. నిండిపోయి ఉంది. ఈజిప్ట్ తో కంపేర్ చేస్తున్నాడు. ఈజిప్ట్ లో ఉన్న ఆ గుర్రాలతో కంపేర్ చేస్తున్నాడు. ఏమని కంపేర్ చేస్తున్నాడు? ఎలాంటి దానివి? రథములతో. చదువు. నా ప్రియురాలా, ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను. ఆభరణముల చేత నీ చేతికిళ్ళను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. వెండి పువ్వులు గల బంగారు సారములు మేము నీకు చేయింతును. ఓకే, ఇంకా సెకండ్ క్రానికల్స్ చదువుకుంటే కంపేర్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ నేర్చుకున్న పాఠం ఏంటంటే ఇక్కడ సొలొమోను ఏం చేస్తున్నాడు? కంపేర్ చేస్తాను. గుర్రంతో కంపేర్ చేస్తాను. ఐగుప్తులో ఉన్న గుర్రాలతో కంపేర్ చేస్తాను. ఇట్స్ కంపేరింగ్ విత్ ద హార్సెస్ ఆఫ్ ఈజిప్ట్. అంటే ఈజిప్ట్ లో ఉన్న హార్సెస్ చాలా తెలివైనవి. అర్థం చేసుకోవాలి కదా, చాలా తెలివైనవి. ఇంకా దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, దే ఆర్ వెరీ ఫాస్ట్, దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ దే ఆర్ వెరీ బోల్డ్, దే హ్యావ్ గుడ్ హియరింగ్ సైట్. ద హైట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. చాలా ఎత్తుగా ఉంటాయి, చాలా ఇంకా లాయల్టీగా ఉంటాయి, చాలా క్విక్ ఇన్ లెర్నింగ్, త్వరగా నేర్చుకోగలం. అంటే మానవుడి గంట త్వరగా నేర్చుకోగలం అంట. మానవుడి గంట అది ఎక్కువ చూడండి. మనం దాన్ని రైడ్ చేసినప్పుడంట మన కాళ్ళు ఉంటాయి కదా, 2 కాళ్ళు దాన్ని ఆనుకొని ఉండాలంట. దాన్ని ఆనుకోవాలంట, సైడ్ని ఆనుకోవాలంట. both the feet should touch the horse. అది టచ్ అవుతుంది, అది దాన్ని ఫీల్ అవ్వకుండా స్పర్శ ఫీల్ అవి అదే వెళ్ళగా. అంటే నువ్వు మూమెంట్ ఇవ్వాలి, నీ లెగ్స్ మూమెంట్ ప్రకారంగా అది ముందుకు వెళ్తుంది. నువ్వు అదంతా టెక్నిక్. అది నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి అది నాక్ చేస్తే ముందుకు వెళ్తుంది, వెనక్కి నుంచి పడితే అది వెనక్కి వెళ్తుంది. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ లెగ్ మూమెంట్స్. ఆ లెగ్ మూమెంట్స్ తోటి హార్స్ ముందుకు వెళ్తారు. సో ఫర్ సింగర్ సెకండ్ క్రానికల్స్ 1:16-17 ఒకసారి చదువుకుందాం. 2 క్రానికల్స్, సెకండ్ క్రానికల్స్ 1st chapter 16th and 17th verses. If you read, it's written. Yes. సొలొమోనుకున్న గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు. సో ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు గుర్రాలు? ఐగుప్తు నుంచి తెచ్చుకున్నాడు గుర్రాలు. ఈ what the horses from the Egypt. Yes. ఎంత తెచ్చుకున్నాడు ఒకసారి
రాజు వద్దకు ఆ. ఒక్కొక్క గుంపులకు ఆ. నియామకమైన ధరనిచ్చి ఆ. గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. ఆ. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథములకు ఒక్కొక్కటి ఆ. 600 తులముల వెండియు, ఆ. గుర్రములకు ఒకటి 150 తులముల ఒక్క గుర్రానికి ఎంత ఇచ్చారంట? 150 తులాలంట. 150 tons of silver. They used to pay for one horse. ఒక గుర్రానికి ఎంత? 150 తులాలంట వెండి. 150 తులాలు. ఒక తులం ఎంత? వెండి తులం ఎంత అప్పుడు? నాకు ఐడియా లేదు. ఎంత ఉంది ఇప్పుడు? ఎంత ఉంది? 8,000 అంట ఒక తులం. అంటే 150 తులాలంటే ఇప్పుడు ప్రెసెంట్ okay I don't know the cost of silver. Okay, one horse it used to cost about 150 tons of silver. Yes, they used to buy ఒక 150 తులాల అది బంగారం. చదవం. హిబ్రీయుల రాజులందరి కొలుకును, సిరియా రాజుల కొలుకును వారు సో అతనికి అంత డబ్బు పెట్టి కొనుక్కునేవాడు. ఒక గుర్రానికి పెట్టి అంత అంటే ఇది చాలా వాల్యూ. అంత వాల్యుబుల్ గా అతను కొనుక్కున్నాడంటే దాంట్లో ఏదో రహస్యం ఉంది. దట్స్ సంథింగ్ సీక్రెట్. అంటే ఈ లైక్ ద హార్సెస్ ఇన్ ఈజిప్ట్. సో దానికి ఇప్పుడు మనం ఎలా ఆత్మీయంగా మనం చూస్తే ఇఫ్ యు లుక్ ఇన్ అ స్పిరిచువల్ వే, సొలొమోన్ ఏం చేశాడంటే, సొలొమోన్ ఇప్పుడు ఏమనుకున్నాం మనం? క్రీస్తు అనుకున్నాం. ఇఫ్ యు టేక్స్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్రీస్తుగా సొలొమోన్ ఉంటే గుర్రాలు ఏంటి? ఫరో ఏమయ్యాడు? ఇప్పుడు అపవాది అయ్యాడు. లోకం అంటే ఏంటి? ఇఫ్ యు లుక్ ఎట్ ద వరల్డ్ ఇస్ కాల్డ్ యాస్ ఈజిప్ట్. దోస్ డేస్ ఈజిప్ట్ ఇస్ కాల్డ్ యాస్ వరల్డ్. అంటే ఇప్పుడు ఈజిప్ట్ ఎలా తీసుకోవాలి? లోకంగా తీసుకోవాలి. ఇప్పుడు ఫరో లోకంగా ఉన్నాడంటే, ఐగుప్తు లోకంగా ఉందంటే ఇప్పుడు గుర్రం ఏమైంది? వాట్ ద హార్స్ విల్ బికమ్ us? హార్స్ అనేది మనమే. గుర్రం అనేది మనమే. రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గుర్రం అనేది మనమే. సో సొలొమోను ఫరో దగ్గర గుర్రాలు కొనుక్కున్నాడు. అంటే వాటిని ఏం చేశాడు? విడుదల ఇచ్చాడు. ఫరో నుంచి విడుదల పొందుకున్నాయి. ఫరో నుంచి విడుదల పొందుకుని ఎక్కడికి వచ్చాయి? ఎవరి చేతిలోకి వచ్చాయి? సొలొమోను చేతిలోకి వచ్చాయి. క్రీస్తు చేతిలో. ఇప్పుడు బానిసలుగా ఉన్న జీవితాలు మనం ఎవరి చేతిలోకి వచ్చాము? ఇప్పుడు క్రీస్తు చేతిలోకి మనం వచ్చాము. యెషయా గ్రంథము 54:5 మనం చదువుకోండి. ద బుక్ అకార్డింగ్ టు ద ఐజియా 54 the 5th verse if you read. ఇక్కడ చూడండి, అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ద బుక్ అకార్డింగ్ టు ద ఐజియా 54 5th verse if you read. చదవమ్మా. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. మనం తయారు చేసినాడు. అతను ఏమై ఉన్నాడు? ఇప్పుడు భర్త అయి ఉన్నాడు. ఈజ్ ద హస్బెండ్ ఫర్ ఆల్ ఆఫ్ us. ద గాడ్ ఈజ్ హస్బెండ్ ఫర్ us. అంటే ఇప్పుడు మన సంఘంగా మనం ఉన్నామంటే గాడ్ ఈజ్ వాట్? ఈజ్ ద హస్బెండ్ ఫర్ us. సో అదేవిధంగా యెషయా 62:5 మనం చదువుకుంటే 62:5 మనం చదువుకుంటే యవ్వనుడు కన్యకులు వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకునేదరు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుని చూసి సంతోషించినట్లు. సో పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుని చూసి సంతోషిస్తాడు. పెళ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. పెళ్లి కుమార్తె ఎవరు? సంఘము. సో సంఘాన్ని చూసి ఎవరు సంతోషిస్తున్నారు? జీసస్ ఇస్ హ్యాపీ లుకింగ్ ఎట్ ద చర్చ్. yes he is very much happy. ఈరోజు దేవుడు మనల్ని చూసి సంతోషిస్తున్నాడు. ఈరోజు మనం బానిసలుగా ఉన్నామేమో. బానిసత్వం నుంచి దేవుడు ఏం చేశాడు? మనల్ని రక్షించాడు. ఆయన ఏం చేశాడు? మనల్ని కొనుక్కున్నాడు. అవునా లేదా? విత్ వాల్యుబుల్ మనీతో మనల్ని దేవుడు కొనుక్కున్నాడు. అందుకని ఇక్కడ సొలొమోను మనం చూస్తే సొలొమోను విలువైన వస్తువులతో ఏం చేశాడు? గుర్రాల్ని కొనుక్కున్నాడు. ఐగుప్తులో ఉన్న గుర్రాల్ని కొనుక్కున్నాడు. ఆయన రథాలని కొనుక్కున్నాడు. అందుకనే ఫరోలో ఉన్న 600 రథాలని చూసి చాలా సంతోషించాడు. దీంట్లోనే శక్తి ఉందన్నాడు. సరే, అవన్నీ ఎవరికి బానిసలు అయిపోయి ఉన్నాయి? ఫరోకి బానిసలు అయిపోయినాయి. ఐగుప్తు మనం చూస్తే బానిసలుగా దాదాపు 400 years బానిసలుగా ఉన్నారు ఐగుప్తులో. 400 years the Israel people was suffering under the Pharaoh's rule. ఎంత భయంకరమైన టార్చర్ ఎదుర్కొన్నారు వారికి. ఓన్లీ ఆ భోజనం మాత్రమే, 2 పూటల భోజనం మాత్రమే. ఓన్లీ 2 times they used to have food. అది టార్చర్. చాలా వేధించారు, హింసించారు. వాళ్ళని కొట్టేవారు. ఇంకా చెప్పాలంటే ఇంకా స్త్రీల్ని హింసించేవారు. చాలా భారం వారి మీద, హెవీ లోడ్ వారి మీద పెట్టి చాలా హింసించే ముందు స్లేవ్స్ గా వారు బ్రతికారు. బానిసలుగా వారు బ్రతికారు. ఆ బానిస జీవితం నుంచి దేవుడు ఏం చేశాడు?
మనల్ని విడుదల ఇచ్చాడు. ఆ ఇశ్రాయేలు ప్రజల్ని విడుదల ఇచ్చాడు. ఎస్, దేవుడు వారిని రక్షించాడు. ఒకప్పుడు అందరూ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు బానిసలుగా ఉన్నారు. బానిస జీవితం వారు జీవించారు. ప్రతి ఒక్క వారు బానిసలు అయిపోయారు. అంటే వారు పాపానికి బానిసలు, ఈ లోకానికి బానిసలు అయిపోయారు. ఆ లోక జీవితం నుంచి దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. సొలొమోను ఇప్పుడు ఎలా ఉన్నాడు? శాంతి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సొలొమోన్? ఎవరైనా తెలుసా? దానికి అర్థం ఏంటి? సొలొమోన్కి అర్థం ఏంటి? సొలొమోన్కి అర్థం శాంతి. అందుకని ఆయన రూలింగ్ లో 40 years రూలింగ్ లో అక్కడ గొడవ లేవంట, శ్రమ లేవు, ఇబ్బంది లేవు, ఏమీ లేదు. దేర్ వాజ్ అ పీస్, ఆ సమాధానం ఉంది. దేవుడు అన్నాడు, దావీదుతో అన్నాడు, నీ కుమారుడి ద్వారా ఇశ్రాయేలు దేశంలో ఏముంటది? సమాధానం ఉంటుంది అన్నాడు. సమాధానం ఉంటుంది. అందుకని సొలొమోను పేరు అక్కడ ఉంది. ఇది వాజ్ ఆ శాంతిగా ఉంది. లోకమంతా శాంతిగా ఉంది. ఇశ్రాయేల్ దేశం అంతా శాంతిగా ఉంది. అందుకని క్రీస్తు ఏమైనప్పుడు శాంతిదాత అయ్యాడు. ఆయనలో ఉన్నాడు కాబట్టి ఆయన శాంతిదాత అయ్యాడు. అందుకని యెషయా గ్రంథము 2:4 చదువుకుంటే, అదేవిధంగా యెషయా గ్రంథము 19:6-7 చెప్తే 1000 years రూలింగ్ లోనంట ఎలా ఉంటది? ఇట్స్ గోట్ టు బి పీస్. 1000 years పీస్ఫుల్ గా ఉంటుంది. 1000 years నా పీస్ తోటి ముందుకు వెళ్తారంట. సమాధానం ఉంటుంది. 1000 years రూలింగ్ ఉంటుంది. యేసయ్య ఆ రూలింగ్ లో రాబోతున్నాడు. దేర్ ఇస్ గోట్ టు బి a ruling for 1000 years, and 1000 years is going to be a very peaceful day. Tell the book according to the Isaiah 2nd chapter 4th verse. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి 19:6-7. The book according to Isaiah 19th chapter 6th and 7th verse is going to give a ruling. Yes. ఏటి కాయలను కంపుకొన్నట్లు ఐగుప్తు కాలవలు ఇంకి ఎండిపోవును, రెల్లను తుంగులను వాడిపోవును. నైలు నది ప్రాంతమును దాని తీరమునున్న బీడులను దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడకపోవును. జాలరులు దుఃఖించెదరు, నైలు నదిలో గాలము. వాళ్ళందరూ ఏమవుతారంటే దుఃఖిస్తారని చేస్తారు. కానీ యేసయ్య దగ్గర మాత్రం ఏముంటది? సమాధానం ఉంటుంది. అవేయాలి. అది 1000 years ఇస్ గోయింగ్ టు బి రూలింగ్. అంటే ద లోకం అంతా ఎలా ఉంటుంది? భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుంది. కానీ 1000 years ఆ రూలింగ్ లో మాత్రం ఎలా ఉంటుంది? సమాధానం ఉంటుంది. యేసయ్య ఉన్న వారందరూ సమాధానం కలిగి ఉంటారు అని అన్నారు. అందుకని యేసయ్య అన్నాడు కదా, యేసయ్య ఏమన్నాడు? వాట్ డిడ్ క్రైస్ట్ సే? లుకింగ్ ఎట్ ద లాస్ట్ టైం మనం చూసాం, ఆదివారం మనం చదువుకున్నాం. ఆయన ఏమన్నాడు? హూ ఇస్ వైజర్? ఎవరు జ్ఞానమంది? ఎవరు జ్ఞానము? ఎవరికంటే ఎక్కువ? సొలొమోను కంటే జ్ఞానిని నేను కాదా అని యేసయ్య అన్నాడు. ఈజ్ మచ్ వైజర్ దెన్ సొలొమోన్, మచ్ వైజర్. అప్పుడులో చూస్తే అందరూ అనుకున్నారు సొలొమోనే వైజర్ అనుకున్నారు, ఆయన జ్ఞాని అనుకున్నారు, ఆయన మహాజ్ఞాని అనుకున్నారు. కానీ యేసయ్య అంటున్నాడు, లేదు, అతనికంట మహాజ్ఞాని ఇక్కడ ఉన్నాడని చెప్పేసి ఆ రోజుని ప్రజలకు తెలియజేశాడు. యేసయ్య తెలియజేస్తాడు. He is wiser than anybody. రోమన్స్ రాసిన పత్రిక 7th verse 15th 14th verse మనం చదువుకుంటే, the book according to the Romans 7:14th verse మనం చదువుకుంటే అక్కడ ఏం రాయాలి? ధర్మశాస్త్రము ఆత్మ సంబంధించి ఎరుగుదుము, అయితే నేను పాపము నాకు అమ్మబడి శరీర సంబంధివై ఉన్నాను. ఏలైనగా నేను చేయునది నేను ఎరుగును, నేను చేయు నిశ్చయించునది. మళ్ళీ చదవమా? 7:14th verse. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదును, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర. దేనికి అమ్మబడ్డావు? పాపముకి నువ్వేమైపోయావు? అమ్మబడ్డావు. పాపముకి నువ్వు అమ్మబడ్డావు. సో దాన్ని చేసే ఏం చేశాడు? నిన్ను కొనుక్కున్నాడు. నేను ఏం చేశాడు? కొనుక్కున్నాడు. అమూల్యమైన రక్తంతో అనుకున్నాడు. బికాస్ ఆఫ్ త్రూ హిస్ బ్లడ్ ఇంపార్టెన్స్. అంటే ఆయన రక్తంతో మనల్ని ఏం చేశాడు? ఈరోజు కొనుక్కున్నాడని గ్రంథం మనకు తెలియజేస్తున్నాడు. మనం కొనుక్కున్నాడు. అది యెషయా గ్రంథము 51 మనం చదవండి. ఎలా బానిసలు అయిపోయింది? యెషయా గ్రంథము 51 మనం చదువుకుంటే 51వ వర్షం మనం చదువుకుందాం త్వరగా. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడి పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మును అమ్మినేసితిని? మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. ఎవరు ఎలా అమ్ముపోయాం? మనం అమ్ముడిపోయాం. మనం దోషులు బట్టి మనం ఏమైపోయాం? అమ్ముడిపోయాం. yes, we became slaves by what? Because of our sins. 52 3rd verse.
52. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకై అమ్మబడితిరి కదా. ఆ ఊరికే మీరు ఏమైపోయారు? అమ్మబడి ఊరికినే వెళ్ళిపోయారు. ఊరికినే మీరు ఏం చేశారు? ఇంకా రిటర్న్ ఏమీ లేదు. ఊరికినే మీరు అమ్మబడ్డారు. ఊరికినే మీరు అమ్మబడ్డారని చెప్పేసి గ్రంథం అంటుంది. ఊరికినే మీరు అమ్మబడ్డారు. ఊరికినే గ్రంథం అంటూ తెలియజేస్తుంది. మనం బానిసలు అయిపోయాం. లోకానికి మనం ఏమైపోయాము? బానిసలు అయిపోయాం. పాపానికి మనం బానిసలు అయిపోయినాం. టు ద సిన్ వి బికేమ్ స్లేవ్స్ టు ద సిన్. అందుకనే దేవుడు ఈ రోజు అంటున్నాడు, దేవుడు మనల్ని రక్షించాలనుకుంటున్నాడు. యోహాను సువార్త 8:34 మనం చదువుకుంటే, యోహాను సువార్త 8:34 ద బుక్ అకార్డింగ్ టు ద జాన్ 8:34 మనం చదువుకుంటే 8:34 మనం చదువుకుంటే అక్కడ రాయబడిన వాక్య భాగం ఒకసారి మనం చదువుకుందాం. 8:34 అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనకు ఒకసారి చదవమ్మా. యేసయ్య అనే మాట, what did Jesus say about పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని పాపముకి దాసుడు. నువ్వు పాపానికి నువ్వేమైపోయావు? దాసుడు అయిపోయావు అంటాడు. యు బికేమ్ ద స్లేవ్ టు ద సిన్ అని అక్కడ యేసయ్య మనకు తెలియజేస్తాడు. సిన్ కి మనము బానిసలు అయిపోయాం. రోమీయులకు రాసిన పత్రిక 6:17 చదువుకుంటే, బుక్ అకార్డింగ్ టు ద రోమన్స్ 6:17 if you read, it is written there. yes చదవమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 6:17 మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ ప్రకారమునకు మీరు అపగమబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. విమోచించబడ్డారు. ఎక్కడి నుంచి? పాపం నుంచి మీరు విమోచించబడ్డారు అని చెప్పి గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఎలాగా? దేవుని రక్తం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనం ఈ రోజు విమోచించబడ్డాము అని బైబిల్ గ్రంథం మనకు తెలుసు. అదే రోమీయులు 7:26 మనం చదువుకుంటే, 7:24 మనం చదువుకుంటే, రోమీయులు అయ్యా నేనెంత దుర్భాగ్యుడను దౌర్భాగ్యుడను, ఇటు మరణమునకు లోనగు శరీరము నుండి నేనెవ్వడు విడిపించును. ఎవరు మమ్మల్ని విడిపిస్తారు? ఎవరు? ఇక్కడ పౌలు భక్తులు అంటున్నారు, ఎవరు మమ్మల్ని విడిపిస్తారు? ఇలాంటి పాపం నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు అని గ్రంథం మనకు తెలియజేస్తుంది. చాలా మంది ట్రై చేశారు అప్పుల్లో, మన పాపం ఎలా పోతుంది? హౌ కెన్ అవర్ సిన్ కెన్ బి రిలీజ్డ్ అవుట్? హూ కెన్ బేర్ ద సిన్? హౌ టు రిమూవ్ అవర్ సిన్ ఫ్రమ్ అవర్ బాడీ అని చాలా మంది చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు. వారు బలు అర్పించిన తర్వాత వారు ఉపవాసాలు చేశారు, ఉపవాస ప్రార్థనలో ఉన్నారు, అన్ని విధాలుగా వారు ట్రై చేశారు. కానీ వారిలో ఉన్న పాపం మాత్రం పోవట్లేదు. దట్ ద సిన్ inside their heart is not going. It's not going. They tried so many ways, they tried, but the sin from inside is not going. చాలా ట్రై చేశారు కానీ అది పోలేదు. కానీ దేవుడు ఈ రోజు అంటున్నాడు, ఆయన రక్తము, జీసస్ బ్లడ్ కెన్ ప్యూరిఫై యువర్ హార్ట్. అందుకని పౌలు అంటున్నాడు, ఎవరు నన్ను రిలీజ్ చేయగలరు? ఎవరు నాలో ఉన్న పాపాన్ని తొలగించగలడు అని అక్కడ పౌలు భక్తుడు వేడుకుంటున్నాడు. వారు మొరపెట్టుకుంటున్నాడు. చూడండి, మొదటి పేతురు 1:18-19 మనం చదువుకుంటే, చూడండి అక్కడ సిల్వర్ అంటే ఇక్కడ వెండితో కొన్నాడు అంటాడు కదా. వెండికి అర్థం ఏంటంటే విమోచనకి గుర్తు. దేనికి? విమోచనకి గుర్తు. వెండి అంటే విమోచనకి గుర్తు. ఒకసారి మనం చదువుకుందాము. మొదటి పేతురు 1:18-19 మనం చదువుకుంటే, మొదటి పేతురు 1:18-19 పితరోపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడితే గాని విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా అంటే వెండి బంగారములతో మాత్రం మీరు విమోచించబడలే. yes, you did not become pure through gold or silver. దాని ద్వారా మీరు ప్యూర్ అవ్వలే. దాని ద్వారా మీరు పరిశుద్ధులు అవ్వలే. దాని ద్వారా మీలో ఉన్న పాపం పోలే. దాని ద్వారా మీలో ఉన్న బానిసత్వం పోలే అంటాడు కదా. దాంట్లో ఉన్నాడు. మనకి కొంచెం బంగారం, అరే దేవుని ఆలయంలోకి వెళ్ళిన బంగారం ఇచ్చేస్తే నాలో ఉన్న పాపం పోతుంది. నాలో బంగారం, డబ్బులు ఇవన్నీ ఇచ్చేస్తే పోతుందా? ఎట్టి పరిస్థితుల్లో పోదు. ఇఫ్ యు గివ్ మనీ టు ద గాడ్ ఆల్మైటీ, యువర్ సిన్స్ విల్ గో. నో. ఇఫ్ యు గివ్ సిల్వర్, నో. గోల్డ్, నో. ఏమి ఇచ్చినా పోదు. నీ ఆస్తి అంతస్తులు దేవుడికి ఇచ్చేస్తే పోతుందా? పోదు. ఎట్టి పరిస్థితుల్లో పోదు. అది ఎలా పోతుంది? యేసయ్య రక్తం ద్వారానే పోతుంది. త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఓన్లీ నీలో ఉన్న పాపం అనేది పోతుంది. నీలో ఉన్న పాపం అనేది పోతుంది. నేను
పరిశుద్ధంగా చేయాల్సింది ఏంటంటే యేసయ్య రక్తం మాత్రమే నేను పరిశుద్ధంగా చేస్తుందని గ్రంథం మనకు ఏప్రిల్ రాసిన పత్రిక 9:14లో రాయబడిన వాక్య భాగం మనం చదువుకుంటే ద బుక్ అకార్డింగ్ టు ద హెబ్రూస్ 9th chapter 14th verse మనం చదువుకుంటే అక్కడ రాయబడిన వాక్య భాగం ఏం రాయబడింది? ఇతడుకు ఆత్మ ద్వారా ఆ. తను తాను దేవునికి నిర్దోషిగా ఆ. అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము ఆ. నిర్జీవ ఆయన ఏం చేశాడు? నిర్దోషిగా అర్పించుకున్నాడు. నిర్దోషిగా అర్పించుకున్నాడు కాబట్టి ఆయనలో ఉన్న రక్తము మనల్ని ఏం చేసింది? పరిశుద్ధంగా చేసింది. పరిశుద్ధంగా we became holy through his blood. Today we are holy through his blood. His blood only మనలో ఉన్న పాపం అంతా తొలగించింది. ఒక మచ్చ కూడా మనలో లేకుండా తొలగించిందని ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఎస్, ఇప్పుడు చూడండి, అధికారము గుర్రాల మీద ఎవరికి అధికారం ఉంది? ఫరోకు ఉందేమో అధికారం. ఒకప్పుడు అధికారం ఉంది ఫరో దగ్గర. ఫరో ఆ గుర్రాల మీద అధికారం ఉంది. ఎప్పుడైతే సొలొమోను ఆ గుర్రాలు కొనుక్కున్నాడో ఆ గుర్రాలు ఎవరి కిందకు వచ్చాయి? సొలొమోను కిందకు వచ్చాయి. సొలొమోనుకి కంట్రోల్కి వచ్చాయి. అంటే ఇప్పుడు ఫరోకి కంట్రోల్ ఉందా? లేదు. ఆ కంట్రోల్ లేదు. ఆ విలువైన ఆ రక్తంతో యేసయ్య ఈ రోజు మనం కొనుక్కున్నాడంటే మనం బానిస జీవితంలో ఇంకా లేవు. we are not any more slaves to this world. We are released from this world. We are released. ఆ రిలీజ్ దేవుడు మనకి ఇచ్చేసాడు. ఎప్పుడైతే మనం మారుమనసు పొందుకున్నాం, బాప్టిజం యేసయ్య రక్తం మనలోకి తీసుకున్నామో we became free from this slavery. మనము దీంట్లో వచ్చి మనం బయటకు వచ్చేసాము. సో అదే విధంగా ఈ రోజు ఇప్పుడు ఆ ఫరోకి శక్తి లేదు, ఇంకా బలం లేదు. ఆ ఫరోకి ఈ గుర్రాల మీద ఇంకా ఆ బలం లేదు. ఇప్పుడు ఆ గుర్రాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు సొలొమోను చేతిలో ఉన్నాయి. ఇప్పుడు సొలొమోను వాటిని నడిపిస్తున్నాయంటే ఇప్పుడు సొలొమోను చెప్తున్నట్టు ఆ గుర్రాలు వెళ్తున్నాయి. ఎస్, ఇప్పుడు మన దేవుని కిందకు వచ్చాము. ఇప్పుడు యేసయ్య కిందకు వచ్చాము కాబట్టి యేసయ్య మనకి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన మనకు పాఠం నేర్పిస్తున్నాడు. ఆయన మనల్ని ఇప్పుడు నడిపిస్తున్నాడు. ఇప్పుడు మన భారం అంతా ఏం చేయాలి? ఆయన మీద పెట్టాలి. మన భారం అంతా ఆయన మీద పెట్టాలి. ఇప్పుడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6:22 మనం చదువుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 6:22 రాయబడిన వాక్య భాగము. ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఏంటి ఫలము? పరిశుద్ధత అనేదే మనకి ఇంపార్టెంట్ ఫలం. ఈ రోజు నువ్వు పరిశుద్ధత ఉండటమే నిజమైన ఫలము అని అంటున్నారు. ఫలం అదొక, ఇట్స్ అ ఫ్రూట్ టు బి హోలీ. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్రూట్. ఫలం అది. నాకు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే నువ్వు చేరుకోగలవు, ఎక్కడికైనా చేరుకోగలవు. సో ఆ గుర్రాలు ఎప్పుడైతే సొలొమోను చేతిలోకి వచ్చాయో ఇప్పుడు సొలొమోను అంటున్నాడు అనమాట, ఈ గుర్రాలు ఎక్కడున్నాయి? నా చేతిలో ఉన్నాయి. నా చేతిలో ఉన్నాయి గుర్రాలు. ఈ గుర్రాలను చూసి ఇప్పుడు గుర్రాలతో కంపేర్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఎవరి ట్రైనింగ్ వచ్చేసినాయి? దేవుని ట్రైనింగ్ వచ్చేసినప్పుడు కంపేర్ చేస్తాయి అనమాట. ఇట్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సొలొమోన్. సొలొమోన్ is saying, see, look at the horses. You look at this Egyptian horses. It's no more Egyptian horses. It's mine. It's నాది. ఇప్పుడు దేవుని గుర్రాలు అంటే ఇప్పుడు క్రీస్తు బిడ్డలము. ఇప్పుడు మనం ఇంకా పాపులం కాదు, దేవుని బిడ్డలం అయిపోయాం. ఆయనలోకి మనం వచ్చేసాము. ఇప్పుడు ఆయనలోకి వచ్చామంటే ఇప్పుడు మనం బానిస జీవితంలో లేము. కంప్లీట్లీ వీఆర్ చేంజ్డ్. వీఆర్ నో మోర్. మనం ఇప్పుడు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాం. మనం పరిశుద్ధంగా జీవించాలి. ఆయన బిడ్డలుగా మనం జీవించాలి. ఆయన రక్తం మనలో ఉంది. అందుకని బల్ల ఆరాధన మనం తీసుకుంటామని ఆయన శరీరము, ఆయన రక్తం మనం తీసుకుంటామంటే ఆయనలో ఒక భాగం మనం అయిపోయాం. ఆయనలో ఒక భాగం అయిపోయాం. ఎస్, రోమీయులకు రాసిన పత్రిక 12 బుక్ అకార్డింగ్ టు ద రోమన్స్ 12th chapter 1 verse if you read. అమ్మ చూడండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. మన శరీరము ఏం చేయాలి? ఆయనకి మనము అర్పించుకోవాలి. మన శరీరం అనేది మనము వారికి అర్పించుకోవాలి. ఎవరికి అర్పించుకోవాలి? దేవునికి అర్పించుకోవాలి. మన శరీరం ఎప్పుడైతే దేవునికి అర్పించుకుంటామో ఏం జరుగుతుంది? మన దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధంగా మనల్ని దేవుడు చేస్తాడు, పరిశుద్ధంగా చేస్తాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 14:8 చెప్తే బుక్ అకార్డింగ్ టు ద రోమన్స్ 14th chapter 8 verse చదువుకుంటే live or die for Christ. You should live or die for Christ. ఆయన కోసమే నువ్వు జీవించు, ఆయన కోసమే నువ్వు మరణించు అంటున్నాడు అనమాట. నేను జీవిస్తే ఆయన కోసమే జీవిస్తా అన్నాడు పౌలు భక్తుడు. ఆయన ఎదుర్కొన్న కష్టాలు చూశాడు, శ్రమలు చూశాడు. ఆయన పరిశుద్ధంగా ఇప్పుడు మారిపోయాడు. కంప్లీట్ గా పరిశుద్ధంగా మారిపోయాడు. విమోచన యేసయ్య నన్ను కోరుకున్నాడు. ఆ విలువైన వస్తువు, ఆ మూలమైన రక్తంతో విత్ హోలీ బ్లడ్ brought me అని ఆయన అంటున్నాడంటే ఆయన జీవిస్తే ఆయన కోసమే జీవిస్తాను, మరణిస్తే ఆయన కోసమే మరణిస్తాను. I'll die for
జీసస్ అని అంటాడనమాట. సో ఈరోజు దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మనం జీవిస్తే దేవుని కోసమే జీవించాలి. నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావు ఈరోజు? ఎవరి కోసం జీవిస్తున్నావు ఈరోజు? ఎవరి కోసం మరణిస్తున్నావు ఈరోజు? నువ్వు మరణిస్తావు. నా మరణం అంటే నీ దగ్గర మరణం వచ్చిందంటే ఎవరి కోసం చనిపోవడానికి రాని మనం, అబ్బా నేను నా కోసం చనిపోతాను. ఐ వాంట్ టు డై ఫర్ దట్ గాయ్, ఐ వాంట్ టు డై ఫర్ దట్ గర్ల్, ఐ వాంట్ టు డై ఫర్ మై మదర్, ఐ వాంట్ టు డై ఫర్ మై ఫాదర్. వాట్ ఇస్ ఎవరి కోసం చనిపోతున్నావు? నువ్వు దేవుని కోసం చనిపోతున్నావు, యేసయ్య కోసం చనిపోతున్నావు ఈరోజు అన్నట్టు పౌలు భక్తుడు అంటున్నాడు, నేను నీ కోసం అంటే పౌలు ఒక క్వశ్చన్ అడిగాడు. పౌల్ ఆస్క్డ్ వన్ క్వశ్చన్. సౌలు ఒక క్వశ్చన్ అడిగాడు యేసయ్య. దమస్కస్కి వెళ్తున్నప్పుడు క్రైస్తవులను చంపేయాలనుకున్నాడు. హీ వాంటెడ్ టు కిల్ ద క్రిస్టియన్స్, ఆల్ ద క్రిస్టియన్స్, అందరు క్రైస్తవులందరినీ చంపేయాలని వెళ్తున్నప్పుడు మధ్య దారిలో ఎవరు కనపడ్డాడు? యేసయ్య దిగి వచ్చాడు. గాడ్ కేమ్ డౌన్, జీసస్ కేమ్ డౌన్. అంటే యేసయ్య కిందకి రాగానే ఒక క్వశ్చన్ వేస్తాడు, ఒక క్వశ్చన్ అడిగాడు. యు నో వాట్స్ ద క్వశ్చన్ హి ఆస్క్డ్? He asked one question, beautiful question he asked. యేసయ్యని ఒక క్వశ్చన్ అడిగాడు. యేసయ్యని అప్పుడు దాకా యేసయ్యని తెలుసుకున్నాడు. యేసయ్య ఎవరో బుక్కులోనే చదివాడు, అంటే వారు చెప్పిన మాటల్లోనే విన్నాడు. He never saw Jesus. యేసయ్యని ఎప్పుడు చూడలేదు, విన్నాడు మాత్రమే. యేసయ్యని మాత్రమే విన్నాడు. He just heard about Jesus, but he never saw Jesus. First time he see the road to the Damascus. Damascus మంచి దారిలో యేసయ్యని చూశాడు. యేసయ్యని చూడగానే అక్కడ 2 క్వశ్చన్స్ అడిగాడు. మొదటి క్వశ్చన్ అంటే క్రీస్తు అన్నాడు. రెండో క్వశ్చన్ అడిగాడు అనమాట. అది మీకు న్యూ ఇంటర్నేషనల్ బుక్ లో కనపడదు, అదే విధంగా మీకు ఆ తెలుగు బైబిల్లో కూడా కనపడదు. ఇఫ్ యు రీడ్ ద కింగ్స్ జేమ్స్ వర్షన్ మనం చదువుకుంటే అక్కడ ఒక క్వశ్చన్ రాయబడింది. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నీ కోసం నేనేం చేయాలి ప్రభు అన్నాడు. నీ కోసం నేనేం చేయాలి ప్రభు అన్నాడు. ఈస్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్, వాట్ షుడ్ ఐ డూ ఫర్ యూ జీసస్? ఇమీడియట్ క్వశ్చన్ స్పాట్ లో వచ్చిన ఆ క్వశ్చన్ ఏంటంటే, నీ కోసం నేను ఏం చేయాలి ప్రభు అన్నాడు. He just heard, he saw the first time Jesus, and he's asking a question, what should I do for you? What should I do for you? Yes, anybody having Bible? King James version unte chadavandi. What should I do for you? Ana akkada question adutadu. Yes chadavama, translate cheyi. నేనేం చేయాలి నీ కోసం అడుగుతున్నాడు. నేనేం చేయాలనుకుంటాడు. If you have the verse, if you read, who are the Israelites to whom yes, ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చినా చదవండి, త్వరగా చదవండి. Anybody knows English? Please. Yeah, 9th verse, the book according to the Acts, 9th verse, 9th chapter. Is there in the 9th chapter? Yes. And he fell to the earth and heard a voice saying into him, Saul, Saul, why persecutest Yes. thou me? And he said, Who art thou, Lord? And the Lord said, I am Jesus, who thou persecutest. It is hard for thee to kick against Yes. the And he, trembling and astonished, said, Lord, what will I thou have me to do? And Lord said unto him, Rise and go into the city, and it shall be told thee what thou must do. Yes. ఏమన్నాడు అక్కడ? నేను ఏం చేయాలి నీ కోసం ప్రభువా అని అడిగాడు. వాట్ షుడ్ ఐ డూ? తెలుగులో ఉందా? తెలుగులో లేదు. It's not written in Telugu Bible. It's not written in International Bible. In International Bible, Telugu Bible or English Bible lo kuda లేదు. But in King James version it is written, what should I do for you Jesus? Immediately says, what should I do for you Jesus? Immediate questions comes. ఈ రోజు మనం అలా ఉండాలి. ఈ రోజు దేవుని దగ్గరికి వస్తే, యేసయ్య దగ్గరికి వస్తే, యేసయ్య నీ కోసం నేను ఏం చేయాలి యేసయ్య అని అడగాలి. ఇప్పుడు ఆ గుర్రాలు ఇక సొలొమోన్ కిందకి వచ్చేసినాయి, ఇప్పుడు చేతులు కిందకి వచ్చినాయి. ఇప్పుడు అవి అడిగితే ప్రభు అట్లకి ప్రభు ఎవరు? ఇప్పుడు సొలొమోన్. ప్రభు నీ కోసం నేను ఏం చేయాలి? ఎటువైపు వెళ్ళాలి? ఎటువైపు నేను వెళ్ళాలి? ఎటువైపు నన్ను తీసుకెళ్ళాలనుకున్నాను. ఆయన లోబడాలి. ఎవరికి లోబడాలి? సొలొమోనుకి లోబడాలి. సొలొమోనుకి లోబడుతున్నాయి అయ్యి చక్కగా జీవించగలరు. అందుకనే దేవుడు ఈ రోజు అడుగుతాడు. సొలొమోన్ అన్నాడు, పౌలు అన్నాడు, నిన్ను ఏం చేయాలి ప్రభు? నీ కోసం నేను ఏం చేయాలి ప్రభు? ఆయన కోసం కష్టాలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు. లాస్ట్ అంటున్నాడు, నేను జీవిస్తే నేను యేసయ్య కోసమే జీవిస్తా. ఐ వాంట్ లివ్ ఫర్ ఓన్లీ జీసస్, ఐ వాంట్ డై ఫర్ ఓన్లీ క్రైస్ట్. ఏం చేసినా కానీ నేను యేసయ్య కోసమే చేస్తాను. ఈరోజు మీరు చేస్తున్న ప్రతి పనిలో యేసయ్య ఉన్నాడా? ప్రతి పనిలో యేసయ్య ఉన్నాడా? యేసయ్య కోసం నువ్వు చేస్తున్నావా? యేసయ్య కోసం నువ్వు జీవిస్తున్నావా? యేసయ్య నాకు ఈ పని చేయి, నీ కోసం నేను చేస్తున్నాను ప్రభు అని నువ్వు వేడుకుంటున్నావా? నా పనిలో నువ్వు ఉన్నావు ప్రభు అని నువ్వు అంటున్నావా?
లేదు. నీ పని నీదే, దేవుని పని దేవుడే. యు ఆర్ డూయింగ్ యువర్ ఓన్ వర్క్, బట్ యు నాట్ ఫోకసింగ్ ఆన్ వాట్ జీసస్ వాంట్స్ యూ టు డూ. జీసస్ వాంట్స్ టు డూ అ లాట్ ఫర్ యూ. యేసయ్య నీ కోసం చాలా చేయాలనుకుంటాడు, చాలా నీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కానీ మనం యేసయ్య కోసం మనం ఏం చేస్తాం? మనం నిలబడుతున్నాం, యేసయ్య కోసం నిలబడుతున్నామా? ఈ గుర్రాలు ఏం చేస్తాయి? అది బానిసలుగా అయిపోయి ఈ ఐగుప్తులు బానిసలుగా ఉన్నాయి. ఆ బానిస జీవితం నుంచి సొలొమోను ఏం చేశాడు? కొనుక్కున్నాడు. విలువైన వస్తువుతో, ఆ వెండి బంగారాలతో ఏం చేశాడు? కొనుక్కున్నాడు. ఏ విధంగా అయితే సొలొమోను ఆ గుర్రాలను కొనుక్కున్నాడు, అదే విధంగా యేసయ్య మనల్ని ఏం చేశాడు? కొనుక్కున్నాడు. ఆయన విలువైన అమూల్యమైన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. కొనుక్కుని ఈరోజు మనల్ని నిలబెట్టాడు. ఈరోజు అందరికంట పై స్థానంలో మనల్ని నిలబెట్టాడు. మనం పరిశుద్ధులుగా ఉన్నాం. ఈరోజు పరిశుద్ధ జీవితంలో మనం జీవిస్తున్నాం. ఈరోజు దేవుడు మనం రక్షించాడు. అంటే దేవుడు మనం రక్షించాడంటే ఈరోజు మనకి ఇంకా మరణం లేదు. వీ డోంట్ హ్యావ్ ద సెకండ్ డెత్. మనకు సెకండ్ డెత్ అని లేదు, మరణం లేదు. ఆ మరణం నుంచి దేవుడు ఏం చేశాడు? మనల్ని కాపాడాడు. ఆ స్పిరిచువల్ డెత్ అని మనకు లేదు. ఆ స్పిరిట్ కి మనకి డెత్ లేదు. ఆ డెత్ నుంచి కంప్లీట్ గా దేవుడు మనల్ని రక్షించి మనల్ని కాపాడాడు. సో ఆ మరణం కావాలంటే ఖచ్చితంగా నువ్వు మరణించవచ్చు. యు ఆర్ ఫ్రీ టు డై ఇన్ దాట్. ఆ బానిస జీవితంలో ఉండి నువ్వు చనిపోవచ్చు. ఇంకా నేను బానిసగా ఉన్నాను, ఇంకా నేను ఆ పాపంలో ఉంటాము కాదు. ఆ పాప జీవితం నుంచి ఆల్రెడీ బయటకు వచ్చావు. ఆ శక్తి ఏ విధంగా అయితే గుర్రము శక్తితో వెళ్తాదో అదే శక్తితో నువ్వు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే శక్తి నువ్వు పొందుకున్నావు. అదే బలంతో నువ్వు ముందుకు వెళ్ళమంటున్నాడు. అదే బలం నువ్వు పొందుకున్నావు. ఏ గుర్రానికి ఏ బలం అయితే ఉందో ఆ బలం నీలో ఉంది. ఆ బలం. యు హ్యావ్ ద పవర్ ఆఫ్ హార్స్. యు హ్యావ్ ద పవర్ ఆఫ్ హార్స్. ఆ హార్స్ పవర్ నీలోనే ఉంది. ఆ శక్తి దేవుడికి ఇచ్చాడు. ఆ శక్తితో దేవుడిని ముందుకు నడిపిస్తాడంటే ఆ శక్తిలో నువ్వు నిలబడాలని దేవుడు కోరుకుంటాడు. యేసయ్య నీలో ఉన్నాడంటే ఆ శక్తి ఆటోమేటిక్ గా నీలోకి వచ్చేస్తుంది. ఆ శక్తి నువ్వు పొందుకున్నావు. దేవుడి తెలివితేటలని నీలో ఉన్నాయి. తెలివైన వ్యక్తిగా ఆ జ్ఞానం నువ్వు పొందుకున్నావు. దేవుడి జ్ఞానం లేదు. అదే సొలొమోను జ్ఞానం నీనే అన్నాడు. ఆ యేసయ్య నువ్వు ఉంటే ఆ జ్ఞానం ఎవరిలో ఉంది? నీలో ఉంది. ఆ తెలివితేటలు నీలో ఉన్నాయి. God has given that knowledge. ఈరోజు ఓట్ ఎలక్షన్స్ అయినాయి. బట్ మీరు ఏం చేస్తారు? ఓట్ ఎవరికి వేస్తారు? Whom do you vote? The vote depends upon your ఎవరి మీద? Depends on? The vote depends on whom? మన మీద, ప్రజల మీద. The vote depends upon the society, the individual. సో అది నీ తెలివితేటలు అంటే జ్ఞాని అంటే నాలెడ్జ్ అంటే యూ నీడ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ హూమ్ టు ఓట్. ఎవరు? డబ్బులు ఇచ్చిన వాళ్ళు నువ్వు ఓటేస్తావా? నువ్వు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓటేస్తావంటే ఏదో రోజు నిన్ను అమ్మేస్తారు. నేను డబ్బులతో కొన్నారంటే నిన్నేం చేస్తారు? అమ్మేస్తారు. మాటలతో కొనేవారు ఉన్నారు, డబ్బులతో కొనేవారు ఉన్నారు, ఆశలు చూపించి కోరికలు చూపించి నేనేం చేస్తున్నారు? దాంట్లో నేను కొనుక్కుంటున్నారు. అది కాదు. ఫస్ట్ నేను ప్రార్థన చేసుకోవాలి. నేను ఎవరికి నేను ఓటేయాలి? దిస్ అ గవర్నమెంట్. యు ఆర్ ఓటింగ్. ఎందుకంటే వారిని రేపు కష్టపెట్టబోతారు. వారికి నువ్వేమవుతున్నావు? ఇప్పుడు బానిసలు అయిపోతావు. ఆటోమేటిక్ నువ్వు బానిసలు అయిపోతావు. నువ్వు ఓటు వేయగానే ఎవరు బానిస అయిపోతావు? ఆ గవర్నమెంట్ కి నువ్వు బానిస అయిపోతున్నావు. యు ఆర్ గోయింగ్ టు బికమ్ ద స్లేవ్ టు దాట్ గవర్నమెంట్. యు హ్యావ్ టు లిసన్ టు వాట్ ఎవర్ దే సే. యు నీడ్ టు ఫాలో. దట్స్ వై యు నీడ్ టు ఓట్ వైస్లీ. వైస్గా నువ్వు ఓట్ వేయాలి. ఆ తెలివితేటలు మన దేవుడు ఇచ్చాడు. డబ్బులు చూసో దేని చూసో కాదు. యు నీడ్ టు ఆస్క్ గాడ్, హూమ్ షల్ ఐ ఓట్ గాడ్. అడగాలి, దేవుడిని అడగాలి. దేవుడిని అడిగి మనం చేయాలి. వారు ఏదో మనకి ఇచ్చేస్తున్నారు, ఏదో చేసేస్తున్నారని కాదు. యు నీడ్ టు థింక్ పాజిటివ్లీ. ఆ పాజిటివ్గా చేసిన మన ఈ లోకంలో దేనికి బానిస అవ్వకూడదు. బానిస జీవితంలో మనం వెళ్ళకూడదని దేవుడు కోరుతాడు. దాని నుంచి మన దేవుడు ఏం చేశాడు? విమోచన ఇచ్చాడు. ఆయన రక్తంతో మనల్ని ఏం చేశాడు? ఆయన కొనుక్కున్నాడు. ఈ కొనుక్కుని మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధులు చేశాడని దేవుడు మాట్లాడు. మనం పరిశుద్ధులుగా ఈరోజు మనము దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధులుగా ఉన్నామంటే ఆ దీవెన మనం పొందుకున్నాం. దేవుని శక్తిని మనం పొందుకున్నాము. దేవుని శక్తితో మనం ముందుకు వెళ్తాం కాబట్టి ఆ దీవెన మనం పొందుకున్నాం. అందుకనే శివారాణి ఏమంటుంది? నీలాంటి జ్ఞాని ఇంకెవరు లేదు. అంటే శివారాణి ఎంత దూరంలో? చాలా దూరంలో ఉంది. ద క్వీన్ ఆఫ్ షీబా, షీ వాస్ సో ఫార్ అవే ఫ్రమ్ సొలొమన్. ఒకప్పుడు మనం దేవునికి దూరంగా ఉన్నాము. వన్ టైం వి వర్ సో ఫార్ అవే ఫ్రమ్ గాడ్. వాట్ గాడ్ డిడ్? సొలొమన్. శివారాణి ఎప్పుడైతే సొలొమన్ దగ్గరికి వచ్చిందో
జ్ఞాని అంటారు. ఆయనలో ఉన్న తెలివితేటలని చూసింది. తను కూడా దీవించబడ్డాది అంటుంది. నీ గృహంలో ఏముంది? సమాధానం ఉంది. నీ ప్యాలెస్ లో ఏముంది? దేర్ ఇస్ అ పీస్ ఇన్ యువర్ ప్యాలెస్. సమాధానం ఉంది. దేవుని దగ్గర ఏముంది? యేసయ్య దగ్గర ఏముంది? సమాధానం ఉందని దేవుడు మాట్లాడతాడు. సమాధానం ఏ ఆయన దగ్గర కొత్త నీ సమాధానం ఉంది. ఆయన సమాధానకర్త. ఈజ్ అ పీస్ మేకర్. He gives a peace to you. మనందరికీ ఆ సమాధానం ఇస్తాడని దేవుడు మాట. ఇంకొకసారి మన చదువుకొని ముగించుకుందాం. పరమగీతము 1:9 దేవుడు ఏమంటున్నాడు? What he is saying again, we'll read first chapter 9th verse, the song of songs. మనం చదువుకుంటే అక్కడ అని మాట చదవమ్మా. నా ప్రియురాలా, ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను. నేను పోల్చుతున్నాను అంటున్నాడు. చూడండి, ఈస్ కంపేరింగ్ విత్ ద horses of the pharaohs. ఈస్ కంపేరింగ్. సో ఈ రోజు దేవుడు మనల్ని కంపేర్ చేస్తున్నాడేమో, గుర్రంతో కంపేర్ చేస్తున్నాడు. మనమే గుర్రాలు, ఈరోజు మనమే గుర్రాలుగా ఉన్నాం. ఒకప్పుడు ఈ గుర్రాలన్నీ ఫరో దగ్గర బానిసలుగా ఉన్నాయి. ఈ బానిసలో ఉన్న గుర్రాల్ని సొలొమోను ఏం చేశాడు? కొనుక్కున్నాడు. ఈ లోకంలో మనం బానిసలుగా ఉన్నాము. దేవుడు ఆయన అమూల్యమైన రక్తంతో ఈ రోజు మనం కొనుక్కున్నాడు, మనల్ని పరిశుద్ధం చేశాడు. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. God has spoken to us. We are no more slaves to the Lord. God has spoken to us. Yes. అందరూ ప్రార్థన దయచేసి లేచి నిలబడండి. You stand on your feet. We're praying for you. The God has spoken.